బ్రహ్మముడి సీరియల్‌లో ఫస్ట్ జనరేషను ఎగబడి మరీ చూసారు. అదే సెకండ్ జనరేషన్ వచ్చే కొందికి అసలు సీరియల్ ఓపెన్ చేయాలంటేనే భయపడిపోతా ఉంటరు. అసలు ఎందుకు ఇంత డౌన్ ఫాల్ అయింది సెకండ్ జనరేషను? ఫస్ట్ జనరేషన్‌లో ఏముంది? సెకండ్ జనరేషన్‌లో ఏం మిస్ అయింది? అసలు టీఆర్‌పీలో 15+ ఉన్న బ్రహ్మముడి సీరియల్ 3+కి పడిపోయింది. ఇంకా ఘోరాతి ఘోరంగా పడిపోయే ఛాన్స్ ఉందనేసి విశ్లేషకులు అయితే చెప్తా ఉంటారు. అసలు ఎందుకు ఈ విధంగా టీఆర్పీ డౌన్ అవుతా ఉంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. అది మీరు అనుకోవచ్చు, టీఆర్పీ అనేది ఎప్పుడో ఆఫ్టర్ మనకు ప్రైమ్ టైంలో ఉన్నప్పుడు 7:30లో ఉన్నప్పుడు 15 వచ్చింది, ఇప్పుడు ఎక్కడ 15 వస్తుంది, మధ్యాహ్నం సీరియల్స్ ఎక్కడన్నా 15 వచ్చిన చరిత్ర ఉందా అనేసి దాని గురించి కూడా చెప్తాను. ఎందుకంటే మనం మధ్యాహ్నం సీరియల్స్ని ఈచ్ టు 2 చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకు 5 వస్తుంది అనుకోండి, 10గా మనం ప్రైమ్ టైం సీరియల్స్ని అయితే క్యాచ్గా చేసుకోవచ్చు. కానీ మనకు ఒక వారము 2 వారాలు దాదాపు 5-6 వారాలు అయితే 7+ టీఆర్పీ అయితే వచ్చింది. 7+ టీఆర్పీ అంటే దాదాపు ఇంచుమించు 15 వచ్చిందని మనం అయితే క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అసలు బ్రహ్మముడి ఫ్యాన్స్, రియల్ ఫ్యాన్స్ అనేవాళ్ళు వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. ఎందుకంటే కొన్ని మీకైతే హింట్స్ అయితే ఇస్తాను అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయనేసి. అలాగే బ్రహ్మముడి హేటర్స్ అయితే ఒక 5 to 6 మినిట్స్ వరకు అయితే చూడండి. ఎందుకంటే మీరు ఎంతలా కోరుకుంటా ఉంటారో బ్రహ్మముడిని. అసలు బ్రహ్మముడి ఒక పతనానికి కారణము ఏమై ఉంటుంది, అసలు మేము ఎంతలా ఆదరించాము అనేసి మీరైతే చూసి వెళ్ళిపోయిన వాళ్ళైతే వీడియోని అయితే 5 నిమిషాలు 6 నిమిషాలు అయితే చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవద్దండి. ఎందుకంటే నేను అడిగి నా నోరే పోతా ఉంది, కానీ ఎవరు సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. అందుకోసం అనేసి నాకు ఇంట్రెస్ట్ కూడా చచ్చిపోయింది. కానీ నేను నమ్మిన సిద్ధాంతం ఒకటే, నేను నమ్మిన సీరియల్ బాగుండాలి. నేను నమ్మిన సీరియల్ నాకు ఒక రేంజ్లో, నాకు ఎప్పుడు ఒక ఇంత ఎత్తులో కనపడాలి, కానీ ఇక్కడ కనపడకుండా ఉండకూడదు అనేసి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక గొప్ప పేరు వచ్చిన తర్వాత ఆ గొప్ప పేరుని అలాగనే ఉంచేయాలి, కానీ ఆ గొప్ప పేరుని పనికిరాని పేరులాగా చేయకూడదు అనేసి నా ఉద్దేశం. సరే, ఇప్పుడు మాట్లాడతాం దాని గురించి, తర్వాత మాట్లాడతాం. కానీ సరే అనేసి ఈరోజు ఎపిసోడ్ అంటా మనం ఫస్ట్ జనరేషన్లో ఏం జరిగింది, సెకండ్ జనరేషన్లో ఏం జరిగింది అనేసి మాట్లాడతాం. ఫస్ట్ జనరేషన్లో కావ్య ప్రతి ఒక్కరి మనసుని ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అన్ని క్యారెక్టర్స్ని కావ్య ఓపికతో గెలుచుకునింది. కావ్య ఎంత సహనంగా ఉండిందంటే అంత సహనంగా ఉండి ప్రతి ఒక్క క్యారెక్టర్ని తన వైపుకి అయితే తిప్పుకునింది. ఓన్లీ పాజిటివ్గా ఉండిన క్యారెక్టర్ ఏదన్నా ఉందంటే మాత్రం అది మన కళ్యాణ్ ఒక్కడే మన కావ్యకైతే సపోర్ట్గా ఉన్నాడు. మిగిలిన ప్రతి ఒక్కరు ఆపోజిట్టే. రాజ్ ఆపోజిట్టే, సుభాష్ గారు ఆపోజిట్టే, అపర్ణ గారు ఆపోజిట్టే. అలాగే బామ్మగారు ఏదో కోడలుగా వచ్చింది, మనవాడు పెళ్లి చేసుకున్నాడు అనేసి బామ్మగారు, తాతగారు ఏదో వచ్చిందిలే అమ్మాయి ఉన్నిలే అనేసి తాతగారు, ఇంక రుద్రాణి గారు చెప్పాల్సిన పని లేదు, ఇంక స్వప్న చెప్పాల్సిన పని లేదు, రాహుల్ చెప్పాల్సిన పని లేదు. అసలు ఆ క్యారెక్టర్లో మనకు ఒక ఎమోషన్ అనేది కనపడింది. ఆ ఎమోషన్ ఇప్పుడు సెకండ్ జనరేషన్లో అయితే కంప్లీట్గా మిస్ అయింది. బ్రహ్మముడి సీరియల్ అంటే ఒకరికి ఒకరై అనేసి మనకైతే చెప్పారు. ఒకరికి ఒకరై అంటే ఒక చైన్ లింక్ లాగా, అంటే చైన్కి ఎలా ఉంటుంది లింకు, ఒక లింకుకి అలా లింకుగా ఉంటే అది మనకు చూడబుద్ధిగా ఉంటుంది. అదే ఆ చైన్ని విచ్చలవిడిగా వేసేస్తే దాన్ని చైన్ అంటారు, చెత్త కుప్ప అనేసి అంటారు. చెత్త కుప్ప అని కూడా అంటారు, ఇంక దానికి ఏదైనా వేరే పేరు పెట్టాల్సి వస్తుంది. ఇనప ముక్కలు అనేసి అంటారు. ఇనప ముక్కలు ఎలాంటివి, ఏడ పడేస్తే ఆడుంటాయి చూడండి. ఆ విధంగా అయితే సెకండ్ జనరేషన్లో అయితే నీ దారి నీదే, నా దారి నాదే అన్నట్టే ఒక్క ఎమోషనల్ సీన్ అనేది మనకు కనపడలేదు. అసలు ఒక్కటే ఎమోషనల్ సీన్ అనేది కనపడలేదు. సరే అనేసి ఇక్కడ ఎలా ఉందంటే, మనము ఆల్రెడీ చూసేసిండే బ్రహ్మముడి సీరియల్లో చూసేసిండే ఎపిసోడ్స్ని మళ్ళీ చూస్తామని అనిపిస్తుంది. అదే సీఈఓ, అదే కిడ్నాప్ డ్రామాలు, అదే రొట్ట కామెడీ, అదే ఫైటింగ్సు, అదే బ్లాక్ మెయిలింగు, అదే సీఈఓ, అదే బంగారు మార్చడాలు, అదే పార్టీలు, ఆ పార్టీలు తొక్కేయాలి, తురిమేయాలి అనేసి అదే. ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ ఆల్రెడీ మనం చూసేసాం. ఇది ఎలా ఉందంటే, పాత సీసాయిలో కొత్త సారాయి పోస్తారని ఒక సామెత అయితే ఉంది. అంటే సీసాయి పాతదే, దాంట్లో కొత్త సారాయి అంటే మారిస్తే కంప్లీట్గా బాటిల్ని మార్చాలి, సారాయిని మార్చాలి. కానీ ఇక్కడ ఎలా ఉందంటే బాటిల్ మాత్రం ఒకటే, దాంట్లో మళ్ళీ ఎతకొచ్చి పాస్ సారాయి, సారీ అది తప్పుగా చెప్పాను, పాత సారాయి కొత్త సీసా అన్నట్టు. అంటే పాత డైలాగ్లే మళ్ళీ తీసుకొచ్చి కొత్త సీసాలో పోస్తా అన్నట్టు. అంటే సెకండ్ జనరేషన్ అని పేరు పెట్టేసి జనాలను మోసం చేస్తూ ఉంటారు అనేసి మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ఇబ్బంది అయితే పెట్టారు. అక్కడ సుభాష్ గారు చూసుకున్నట్టయితే ఎవరినో ఒక అమ్మాయిని పెట్టుకొని ఒక బిడ్డను కానీ అక్కడ ఆత్మహత్య చేసుకునే వరకు పోతే, ఆత్మహత్య చేసుకున్న అంతవరకు పోతే అక్కడ సుభాష్ గారిని
మన కావ్య కాపాడి అక్కడ కాపాడిన తర్వాత అక్కడ రాజు దూరం అయిపోతాడని తెలిసినా కానీ అక్కడ అపర్ణ గారికి అయితే దగ్గరైన తర్వాత వాళ్ళ అత్త కోడల బాండింగ్ ఎలా ఉంది. ఇప్పుడు ఆ బాండింగ్ అనేది అస్సలు లేదబ్బా, అస్సలు లేదు. ఎందుకంటే అపర్ణ గారి దగ్గర పోయేసి కావ్య ఒక్కరోజు కూడా ప్రేమగా అంటే హిందూ ఉంది కదా, ఒక్కరోజు కూడా ప్రేమగా మాట్లాడిన ఆనవాళ్ళు అయితే కనపడలేదు. అదైపోయిన తర్వాత రాజు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా నా మనుషులు అన్నట్టయితే వాళ్ళని దగ్గర తీసుకున్నాడు. ఇక్కడ ఇప్పుడు రాజు క్యారెక్టర్ అయితే ఇక్కడ అమ్మ నాన్నని సరిగా చూసుకోడు, తమ్ముడికి ఉద్యోగం పోయింది వాళ్ళని సరిగా చూసుకోవట్లేదు. అలా అయిపోయిన తర్వాత డబ్బుల కోసం అనేసి ఆ డబ్బులు ఎందుకు తీసుకుంటా ఉంటాడో మనకైతే పెద్ద పెద్ద ట్విస్టులు అయితే ఉన్నాయి. ఆ పెద్ద పెద్ద ట్విస్టులు ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాలేదు. జస్ట్ ఎపిసోడ్స్లో మనకేదో ఈ ట్విస్ట్ వస్తుందేమో ఈరోజు, లేకపోతే ఒక వారం తర్వాత సంవత్సరం తర్వాత సీఈఓ అవడానికి కరెక్ట్ ఒక్క రోజు చాలు ఆ ఎపిసోడ్ తీయడానికి. దాన్ని దాదాపు 3 వారాల పాటు సీఈఓ అనేసి లాక్కొని వచ్చారు. మనకు ఎప్పుడో శనివారం వేశారు అప్కమింగ్ ప్రోమోలో, ఆ ప్రోమో ఎపిసోడ్ ఈరోజు వచ్చింది మనకి. ఇంతలా వెయిట్ చేపించి జనాలతో ఆడుకోవడం వల్లనే జనాలకి ఇప్పుడు ఏం కావాలి, కొట్టా తెచ్చా అన్నట్టు కావాలి. ఇదే విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా బ్రహ్మముడి సీరియల్ని ఇంకా మనం 1 మంత్ లేకపోతే 2 మంత్స్లో అయితే శుభం కార్డ్ అయితే పడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ మళ్ళీ ట్రాక్లోకి వచ్చి 15+ అంటే 7.5+ టీఆర్పీ రావాలంటే ఏం చేయాలో చెప్తానండి. ఇప్పుడు ఆల్రెడీ పార్టీ మోడ్ అంటా ఉంటారు కదా, పార్టీ మోడ్లో ఆ పార్టీ జరిగే ఇంకా మనం ఆల్రెడీ చూసేసాం. ఆ పార్టీ మూడ్లు అవన్నీ చూసేసిన తర్వాత ఆ కిడ్నాప్ డ్రామాలు అన్నీ చూసేసినాం కదా. ఇప్పుడు మనకు జరిగే ఎపిసోడ్లని కొంచెం పవర్ఫుల్గా కొంచెం ఫాస్ట్గా తీసి ప్రమోషన్స్ అనేది అసలు ఛానల్ నుంచి ఎలాగో ప్రమోషన్స్ రాలేదు కాబట్టి మనమే ఇన్స్టాగ్రామ్లోనో యూట్యూబ్లోనో ఏదో ఒకటి ఇప్పుడు చెప్తా ఉంటారు కదా చాలామంది, ప్రతి ఒక్కరు గుండెండ గుడి గంటల గురించి ప్రమోషన్స్ చేశారు. ఎగ్జాక్ట్గా ఇప్పుడు గుండెండ గుడి గంటలు ఏదైతే జరిగిందో ఒకప్పట్లో బ్రహ్మముడి సీరియల్కి అంతే ప్రమోషన్స్ అయితే వచ్చాయి, అంతకు మించి వచ్చాయి. ఇప్పుడు ఏదైతే గుండెండ గుడి గంటల పొదల సీరియల్కి ప్రమోషన్స్ వస్తున్నాయో దానికి మించి ప్రమోషన్స్ అయితే వచ్చాయి. మీ ఆర్టిస్టులు ఉంటారు కదా, మీ యాక్టర్స్ ఉంటారు కదా, ప్రతి ఒక్కరిని ఇన్స్టాగ్రామ్లో పెట్టమని చెప్పండి, మంచి స్టోరీ తీయండి, ఇప్పుడు ఉండే ట్విస్టులన్నీ రివీల్ చేయండి. ఇక్కడ ఒక్కరికన్నా సరే సెంటిమెంట్ ఉందా, ఒక్కరికన్నా ఒక ఎమోషనల్ ఎపిసోడ్ వచ్చిందిరా ఈరోజు నాకు కొంచెం గుండె భారంగా ఉందిరా అనే ఎపిసోడ్ ఒక్కటన్నా తీయగలగండి. ఎందుకంటే కావ్య రాజు ఉన్నప్పుడు ప్రతిరోజు రుద్రాణి గారు ఏదో ఒక ఎమోషన్స్తో టచ్ చేసేవాళ్ళు. ఆ ఎమోషన్కి హై ఎమోషన్స్తో హై వోల్టేజ్తో మన కావ్య రాజు రుద్రాణి గారికి అయితే సమాధానం చెప్పేవాళ్ళు. ఆ విధంగా ఒక్క ఎపిసోడ్ కూడా పడలేదనేసి నా బాధ. ఇప్పుడు ఉండే క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ ఉండడం వల్ల ఎలాంటి యూజ్ లేదు. భార్యాభర్తలు అంటారు, వాళ్ళిద్దరూ ఎప్పుడు చూసినా సరే ఒక టామ్ అండ్ జెర్రీ లాగా కనీసం అక్కడ మన రాజన్న సరే కావ్యాన్ని దగ్గరికి అంటే ఇందుని దగ్గరికి తీసుకోవాలని చూస్తా అంటే ఆ దగ్గరికి తీసుకునే దాంట్లో కూడా ఒక చిట్టమిట మాడినట్టు అంటే మరదలని మనకు తెలుసు, మరదలని తెలుసు కదా, కనీసం అక్కడ నటించేదన్నా కొంచెం నీట్గా నటిస్తే బాగుంటుంది అనేసి నాకు అనిపించింది. అక్కడ మనకు ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తామంటే ఏంద్రా ఈ రొట్ట ఇదేంద్రా అనేసి అనిపిస్తుంది. అదైపోయిన తర్వాత అక్కడ సుభాష్ గారు కానీ అపర్ణ గారు కానీ మన రాజుతో మాట్లాడితే కనీసం ఒకసారన్నా ప్రేమగా మాట్లాడదామని అనుకోడు. ఇష్టం వచ్చినట్టు ఏంది ముసలితో మాట్లాడేది అనేసి పక్కకు తప్పుకునేస్తాడు. ఇంకా ఆ శేషు భద్రావతి భ్రమరాంబ క్యారెక్టర్లు అయితే ఆ క్యారెక్టర్ల వల్ల సీరియల్కి ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ వల్ల 50% డౌన్ఫాల్ అవుతా ఉంటే ఆ క్యారెక్టర్ వల్ల దాదాపు 100% అయితే డౌన్ఫాల్ అవుతా ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు. అదైపోయిన తర్వాత అక్కడ వెంకటేశ్వర్లు అనే క్యారెక్టరు ఎందుకుందో నాకు తెలియదు. అసలు ఉద్యోగం పోయింది అంటారు, సైకిల్ తొక్కుతా అంటాడు, వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి కాలు పట్టుకుంటారు, వాళ్ళ కొడుకులు అంత బాగా చూసుకుని అంత ప్రేమగా చూసుకునే రాజు అయితే ఒకరోజు కూడా మా అమ్మ నాన్న ఎట్టుండారా అని మనం అయితే చూడరు. అలాగే డబ్బు కోసం అనేసి అన్నారు. ఆ కనీసం హాస్పిటల్లో ఉండే ఫేస్ నన్ను చూపించచ్చు కదా, లేకపోతే హాస్పిటల్లో ఉండే ఫేస్ని చూపిపోయినా సరే మా రాజ్ కావ్యాన్ని అయితే మరొకసారి అయితే ఫ్లాష్ బ్యాక్లో తీసుకొచ్చి ఆ రాజును కావ్యాన్ని హాస్పిటల్ పెట్టిపోయిన అయితే ఆమెనే చెప్పారు కదా, లేడీస్ అయితే ఉన్నారని మాకు తెలుస్తుంది. ఆ కావ్యాన్ని బతుకున్నట్టయితే ఆ హాస్పిటల్లో ఏదో జరిగినట్టు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్లో ఏదో జరిగినట్టన్నా మనకు చూపిస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఇన్ని రోజులు 25 సంవత్సరాల నుంచి ప్రాబ్లం రాని గోల్డ్ అదే రా మెటీరియల్ సప్లై చేసేది ఇప్పుడే సీఈఓ అయిన రోజే వచ్చింది ఆ ప్రాబ్లం. ప్రతి ఒక్క సీన్ని మనం చూసామబ్బా, ప్రతి ఒక్క సీన్ని మనం 1000 ఎపిసోడ్ల నుంచి చూస్తున్నాం. బ్రహ్మముడి సీరియల్ని 1000 ఎపిసోడ్ల నుంచి చూసినట్టువి ఆ సీన్ కొంచెం తీసుకొచ్చి పెట్టి దానికి మాటలు మార్చి మన తెలుగులో ఎలా ఉంటాయంటే పర్యాయ పదాలు అంటారు కదా, వచ్చారు వచ్చాడు అనేసి
అలాగే వస్తా ఉన్నారా అనేసి మాటలు మార్చుకుంటూ ఉంటారు కదా, ఆ విధంగా మాటలు మార్చి ఏదో ఆ పాయింట్ తీసుకొస్తారు. సీఈఓ చైరు అనేది ప్రతి ఒక్క సీరియల్లో కామన్ పాయింట్. ఆ పాయింట్ ఒక రోజులో అయిపోయేదానికి మనకు 3-4 వారాలు అయితే రుద్ది 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 అబ్బా ప్రతిరోజు ప్రోమో సీఈఓ అయిపోతా ఉంటారు, సీఈఓ అయిపోతా ఉంటారు, సీఈఓ అయిపోతా ఉంటారు అనేసి. ఇదే విధంగా ఉంటే మాత్రం బ్రహ్మముడి సీరియల్ని జస్ట్ 2 నెలలు అయితే శుభం కాడైతే వేస్తారు. ఎందుకంటే ఒక శిఖరం లాగా ఉండేదాన్ని నేలమట్టం చేసేసి అది మళ్ళీ ఎవరికి కనపడదు. ఆ శిఖరం అనేది ఎప్పుడు శిఖరం లాగానే ఉంటుంది. అంటే ఒక ఎత్తులో ఉంటే అందరు కనపడుతూ ఉంటుంది. అదే నేలమట్టం అయిపోతే ఏముండదు, రోడ్డు పైన వెహికల్స్ పోయినట్టు దానిపైన పోతూ ఉంటారు అంతే, అసలు ఉందని కూడా పట్టించుకోరు. అదే ఒక శిఖరం ఉందంటే అరే ఆ కొండ ఉందిరా, ఆ కొండ నుంచి మనం యూటర్న్ తీసుకోవాలి అనేసి పోతూ ఉంటారు. ఆ శిఖరం లాగా నిలవాలంటే మాత్రం ఇప్పటి నుంచి స్టోరీ ఫాస్ట్గా తీయాలి. చూద్దాం మంచిగా తీస్తారనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ వద్దులేండి, సరే లైక్ చేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్.